మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడటం చాలా ముఖ్యమండి. హై అలర్ట్ అంటారు చూసారా? ఎవరో దుండగులు ప్రవేశించారు, విపత్తులు రాబోతున్నాయి, మెలకువగా ఉండండి, సెక్యూరిటీ టైట్ చేయండి అంటుంటారు చూసారా? క్రైస్తవ లోకంలో కూడా ఈ రోజున క్రైస్తవులు చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదను. అబద్ధ క్రీస్తును అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు కనుపరుస్తారు. ఈ అంత్య దినాలలో సేవకులు ఎక్కువైపోయారు, విశ్వాసులు ఎక్కువైపోతున్నారు, సంఘాలు పెరిగిపోతున్నాయి, మీటింగ్లు పెరిగిపోతున్నాయి, టీవీ ఛానల్స్ పెరిగిపోతున్నాయి, టీవీ వర్తమానకులు కుప్పలు అయిపోతున్నారు. జాగ్రత్త. ఇందులో కొందరు నిజమైన సేవకులు, మరికొందరు అబద్ధ ప్రవక్తలు. ప్రవక్త అనే మాట బైబిల్లో ప్రవక్త అనే మాటకు సరైన అర్థం ఏమిటంటే ట్రాన్స్లేటర్, తర్జుమా చేయువాడు. దేవుడు చెప్పిన మాటని, అదే భావాన్ని, అదే విషయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిగా సామాన్య శైలిలో ఆయా స్థలాలలో ఆయా ప్రజలకు అవసరమైన రీతిగా చెప్పేవాడు మాత్రమే గాని సొంత బోధ చేసేవాడు కాదు.